అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 10వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. తడుపుచున్నాడు. 65వ కీర్తన 9వ వచనమందు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. పైనున్న వచనమందు ప్రభు చేయుచున్న 3 చక్కని పనులను గూర్చి చదువుచున్నాము. మొదటిది, దేవుడై ఉన్న ప్రభు మిమ్ములను ప్రేమతో దర్శించుచున్నాడు. రెండవది, సమస్త మేళ్లను అనుగ్రహించి తడుపుచున్నాడు. మూడవది, దేవుని నది వలన మీ జీవితమును మిగుల సమృద్ధి చేయును. ప్రభువును తేరి చూచి దైవిక ఆశీర్వాదముల కొరకు ప్రేమతో ఆయనను స్తుతించుడి. మీ యందు లోక ప్రకారమైన సాధారణమైన నదిని తీసుకుని రాలేదు, జలములతో నిండి ఉన్న దేవుని నదిని తీసుకుని వచ్చి మీ యొక్క జీవితమును కుటుంబమును సమృద్ధి పరచువాన్ని మహిమపరచుకుండుట ఎలాగూ? ప్రతి నదికి ఒక ఉత్పత్తి స్థానము కలదు, అది ప్రవహించు త్రోవయు కలదు. ఆ నది ఫలింపచేయు పలు ఫలములు కలవు, అంతమునందు సంగమయ్యే స్థలమును కలదు. సాధారణంగా నదులు కొండ శిఖరమునందో లేక సెలయేరుల్లోనూ ఉత్పత్తి చెంది పలు చిన్న చిన్న ప్రవాహములను తనలో కలుపుకొని పెద్ద నదిగా సముద్రము తట్టునకు ప్రవహించుచు వచ్చుచున్నది. ప్రవహించుచున్న సమభూమి అంతయు సస్యశ్యామలమును కలుగచేయుచున్నది. ఒక నదిని గూర్చి తెలుసుకొంటకు కోరుచున్నవారు ఆ నది ఎక్కడి నుండి ప్రారంభమగుచున్నది అను సంగతిని గూర్చి గమనించేది. తామరభరణి అను ఏరు కొడగు కొండల నుండి ఉత్పత్తి అయి పరవళ్ళు త్రొక్కుచు వచ్చుచున్నది. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది వంటి ఉత్తర దేశపు నదులన్నీయు మంచుతో ఆవరించున్న హిమాలయాలయందు గల మానస సరోవర్ అను ఏటిలో నుండి ఉత్పత్తి చెంది ప్రవహించు స్థలమంతటా సస్యశ్యామలముగా చేయుచున్నది. వీటి యందు సంవత్సరం అంతయును నీరు ప్రవహించు చేత ఎండని నదిగా ఉంటున్నాయి. అయితే మనలో ప్రవహించుచున్న పరిశుద్ధాత్ముని యొక్క ఉత్పత్తి అవ్వు స్థలము ఏది? అపోస్తలుడైన యోహానుకు ప్రభువు అట్టి సంగతిని బయలుపరిచి ఉన్నాడు. అవును, పరిశుద్ధాత్ముడు స్ఫటికము వలె మెరియునట్టి జీవము గల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసమునొద్ద నుండి ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను అని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. పరలోకపు సియోను కొండ యందు గల సింహాసనం నుండి అనగా భూతలమంతటిని ఏలుచున్న రాజాది రాజు యొక్క సన్నిధిలో నుండి ఆ నది నాలోను మీలోను ప్రవహించుచు వచ్చుచున్నది. పరలోకపు మేళ్ళు అంతటిని తీసుకుని వచ్చుచున్నది. మహోన్నతుని యొక్క ఆశీర్వాదం అంతటిని తీసుకుని వచ్చుచున్నది. అట్టి నది ద్వారా నవ ఉత్సాహమును పొందుచున్నాము, శుద్ధీకరణను పొందుచున్నాము, సమస్త మేళ్లను ఆశీర్వాదమును పొందుకొనుచున్నాము. దైవిక బలము చేత మహిమ చేతను అట్టి నది మనలను నింపుచున్నది. ఇట్టి నది ఎండని జీవనది. సంవత్సరమునందు గల 365 దినములను మీలోనికి వచ్చుచునే ఉండును. మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము శుద్ధీకరించి పరిశుద్ధపరచుచునే ఉండును. అట్టి నది వలన మీరు ఫలమునిచ్చువారిగా ఉందురు. ఆత్మ ఫలములన్నీ మీ యందు కనబడును. దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొంది పరిపూర్ణంగా కనబడినట్లు అట్టి నది మీకు సహాయము చేయుచునే ఉన్నది. నేటి ధ్యానమునకే ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. 24వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథం 34, 35 మరియు 36 అధ్యాయం. సాయంత్రం యోహాను సువార్త 19వ అధ్యాయం 1 మొదలుకొని 22 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.